హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలిక్ ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన కుకటపల్లి లొకేషన్కి నియర్ బైగా ఉన్న గాజుల రామారం లొకేషన్లో మనకు మున్సిపల్ అప్రూవల్తో బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక G+2 ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీలో మనకు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేసి మనకు సేల్ చేస్తున్నారండి. ఈ ఇండిపెండెంట్ హౌస్ అనేది ప్రజెంట్ మనకు 3 BHK పోర్షన్ ఏదైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉందో దానికి సంబంధించిన ఇంటీరియర్ వర్క్ అనేది వర్క్ అప్డేట్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇది 200 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో G+2 ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారండి. కన్స్ట్రక్షన్ వర్క్ అయితే 100% కంప్లీట్ అయింది. ప్రజెంట్ మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఇంటీరియర్ వుడ్ వర్క్ అనేది రన్ అవుతుంది. గ్రౌండ్ లెవెల్లో పార్కింగ్ స్పేసు ఒక 2 BHK పోర్షను, ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో 3 BHK పోర్షను మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. అండ్ సెకండ్ ఫ్లోర్ ఏరియాలో సేమ్ ఫ్లోర్ ప్లాన్ తోటి 3 BHK పోర్షను వితౌట్ ఇంటీరియర్ వుడ్ వర్క్ తోటి. అండ్ థర్డ్ ఫ్లోర్ టెర్రస్ ఏరియాలో మనకు ఓపెన్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు. మున్సిపల్ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ఈ G+2 ఇండిపెండెంట్ హౌస్ అనేది ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి. అండ్ ఈ 3 BHK పోర్షన్ ఏదైతే ఇంటీరియర్ వుడ్ వర్క్ చేస్తున్నారో దాంట్లో వార్డ్రోబ్కి సంబంధించిన వర్క్ అనేది కంప్లీట్ అయిందండి. ఇదంతా ప్రైస్ ఇంక్లూడ్ చేసే మనకు ప్రాపర్టీ ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారు. ఫ్లోర్ ప్లాన్ అయితే స్పేషియస్గా ప్రొవైడ్ చేశారండి. ఈ G+2 హౌస్ యొక్క ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి. అప్రోచ్ రోడ్ అనేది 30 ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది. అండ్ మనకి హౌస్ యొక్క ఫ్రంట్ సైడ్ ఎలివేషన్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము. గ్రౌండ్ లెవెల్లో ఏదైతే ప్రొవైడ్ చేసిన పార్కింగ్ స్పేస్లో 2 కార్ పార్కింగ్, ఒక 4 to 5 బైక్ పార్కింగ్కి తగ్గట్టుగా స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి. అండ్ మనకు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ వరకు లిఫ్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. లిఫ్ట్ ఫెసిలిటీ అనేది ఇన్స్టాల్ చేస్తున్నారు. అండ్ మనకి మున్సిపల్ వాటర్ కనెక్షను, ఇండివిజువల్గా బోర్ వాటర్ ఫెసిలిటీ రెండు అవైలబుల్ ఉన్నాయండి. సఫిషియెంట్ వాటర్ అనేది ఈ లొకాలిటీలో అవైలబుల్ ఉంది. అండ్ గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేసిన 2 BHK పోర్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఫ్లోర్ ప్లాను మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. ఈ టోటల్ హౌస్ యొక్క ఫేసింగ్ ఈస్టే. ఇందులో మనకు 2 BHK పోర్షన్ గ్రౌండ్ ఫ్లోర్లో కన్స్ట్రక్షన్ చేసింది. అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో కన్స్ట్రక్షన్ చేసిన 3 BHK పోర్షన్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ కూడా ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్తోనే కన్స్ట్రక్షన్ చేశారు. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రౌండ్ లెవెల్లో కన్స్ట్రక్షన్ చేసిన 2 BHK పోర్షన్లో 2 బెడ్రూమ్స్కి 2 అటాచ్డ్ వాష్రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. పూజా గది స్పేస్ అవైలబుల్ ఉంది. ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. డైనింగ్ స్పేస్ అవైలబుల్ ఉంది. డైనింగ్ స్పేస్ దగ్గర మనకు అటాచ్డ్గా యూటిలిటీ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇదంతా లివింగ్ ఏరియా. అండ్ 2 BHK పోర్షన్లో మొత్తం మనకు ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి. గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాను మీకు ఎంతసేపు వీడియోలో కవర్ చేసింది. ఈవెన్ పార్కింగ్ స్పేస్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. స్టేర్స్ కింద మనకు ఒక వాష్రూమ్ అవైలబుల్ ఉందండి. గెస్ట్ వాష్రూమ్ అనేది ఎలివేటర్ ఫెసిలిటీ ఇంతసేపు మీకు వీడియోలో కవర్ చేస్తుంది. చూడండి, ప్రజెంట్ మనకి ఎలివేటర్ ఇన్స్టాలేషన్ వర్క్ రన్ అవుతుంది. అండ్ సెకండ్ ఫ్లోర్లో ఏదైతే 3 BHK పోర్షన్ వితౌట్ ఇంటీరియర్ ఉందో బేర్ షెల్ యూనిట్, ఆ ఫ్లోర్ ప్లాను మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. ఫస్ట్ ఫ్లోర్లో విత్ ఇంటీరియర్ చేయిస్తున్నారు. సెకండ్ ఫ్లోర్లో వితౌట్ ఇంటీరియర్ తోటి మనకి ప్రాపర్టీ అనేది సేల్ చేస్తున్నారండి. టోటల్ మనకి ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీ. ఎవరైతే రెసిడెన్షియల్గా స్టే చేస్తూ రెంటల్ ఇన్కమ్ కూడా జనరేట్ చేయాలన్న ప్లాన్ తోటి ఈ గాజుల రామారం దీని సరౌండింగ్ లొకాలిటీలో హౌస్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని. ఎందుకంటే ఇంటీరియర్ చేసిన పోర్షన్లో ఓనర్స్ స్టే చేస్తూ అండ్ సెకండ్ ఫ్లోర్ లేదా గ్రౌండ్ ఫ్లోరు టెనెంట్స్కి రెంట్కి ఇచ్చి రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. ఆ విధంగా మనకు బ్యాంక్ లోన్, EMI సపోర్ట్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుంది. అండ్ కిచెన్ చూడండి, ఓపెన్ కిచెన్ ఏ విధంగా ప్రొవైడ్ చేశారు. స్పేషియస్గా ఉంది. అండ్ లివింగ్ ఏరియా, డైనింగ్ స్పేస్ కూడా చాలా బాగా ప్రొవైడ్ చేశారు. ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి. వుడ్ టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారు. ఈ బెడ్రూమ్కి మనకు కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి. మోస్ట్లీ వాష్రూమ్స్ అన్ని వెస్టర్న్ ఆప్షనే ప్రొవైడ్ చేశారు. ఇది సెకండ్ బెడ్రూమ్, సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు. బెడ్రూమ్ సైజ్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఆల్రెడీ స్టార్టింగ్లో విత్ ఇంటీరియర్ ఉన్న ఫ్లోర్ ప్లాను 3 BHK పోర్షన్ మీకు కవర్ చేశాను. సేమ్ ఫ్లోర్ ప్లాన్ అండి, వితౌట్ ఇంటీరియర్, అంతే డిఫరెన్స్ అనేది. ఇది కామన్ వాష్రూమ్ అండి, వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్, ఒక బెడ్రూమ్కి మాత్రం కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు. అన్ని వాష్రూమ్స్ వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. మనకు వితౌట్ ఇంటీరియర్ ఉన్న 3 BHK పోర్షన్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. ప్రజెంట్ మనకి ఏదైతే ప్రాపర్టీ సేల్కి ఉందో అదే మీకు ఈ వీడియోలో కవర్ చేస్తుంది.
ఆల్మోస్ట్ మనకు ఫ్లోర్ ప్లాన్ వైజ్గా ప్రాపర్టీ వైజ్గా డీటెయిల్స్ అయితే మీకు క్లియర్గా ఇంతసేపు ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. డీటెయిల్స్ రిపీట్ చేస్తానండి. 200 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో G+2 హౌజు, గ్రౌండ్ లెవెల్లో 2 BHK పోర్షను, ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో 3 BHK పోర్షను, ఎంట్రన్స్ అయితే ఈస్ట్ ఫేసింగ్ అండి. అండ్ మనకి 200 స్క్వేర్ యార్డ్స్లో మనకు 4800 స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా అండి వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసింది. టెర్రస్ మీద మనకు ఓపెన్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు. సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు లేదా వాష్ ఏరియా మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ గ్రౌండ్ లెవెల్లో 2 కార్ పార్కింగ్ స్పేస్, 4 to 5 బైక్ పార్కింగ్ స్పేస్ అవైలబుల్ ఉంది. లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఓనర్సే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం టెర్రస్ ఏరియాకి వచ్చామండి. ఈ టెర్రస్ ఏరియాలో ఓపెన్ స్పేస్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అనేది ఇన్స్టాల్ చేసుకోవడానికి స్పేస్ ప్రొవిజన్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవడానికి స్పేస్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.